తెలంగాణ గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్న బిల్లుల విషయమై రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2019-2024 కాల వ్యవధిలో సర్పంచులుగా కొనసాగి రాష్ట్ర వ్యాప్తంగా సొంత గ్రామ పంచాయతీ పరిధిలో అప్పటి ప్రభుత్వ సూచనలు మరియు ఆదేశాల మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గ్రామ పంచాయతీలలో వీధి లైట్ల నిర్వహణ, అంతర్గత మురుగు కాలువల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, మన ఊరు మనబడి, పల్లె ప్రకృతి, మిషన్ భగీరథ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టి తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేయడం జరిగిందని, అదేవిధంగా పారిశుధ్య నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టి ప్రజలతో, గ్రామ పంచాయతీ సిబ్బందితో మమేకమై గ్రామాలను ఆరోగ్యవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం జరిగిందని గవర్నర్కి తెలియజేసినట్లు సంఘం అధ్యక్షుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సుభాష్, ఆరుట్ల లక్ష్మీ ప్రసన్నరెడ్డి, గణేష్, రాజేందర్, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల యొక్క బాధలను, సర్పంచులు పడుతున్నటువంటి ఆవేదనను మరి అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోక వదిలేసినటువంటి సందర్భంలో మరి మా యొక్క విన్నపాన్ని గవర్నర్ గారికి తెలియజేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా 2019-2024 సంవత్సరం కాల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనము, డంపింగ్ యార్డు, వైకుంఠధామము, మిషన్ భగీరథ మంచినీటి కార్యక్రమాలు, మన ఊరు మనబడి కార్యక్రమాలు, వీధి లైట్ల నిర్వహణ, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సూచనలు, ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము వెనకడుగు వేయకుండా మేము పుట్టినటువంటి మా గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశంలోని తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి మేము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకున్నా ప్రభుత్వ ఒత్తిడి మేరకు మేము మా సొంతంగా అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాం. అందువల్లనే భారతదేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులలో 60% పైగా అవార్డులు, ఉత్తమమైనటువంటి అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది. మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు, మా అధికారం పోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం, మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు 6 నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు. మరి దీనికి తీవ్రంగా మనోవేదనకు గురై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 నుంచి 60 మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో దయచేసి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు అధికారుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది, మా పెండింగ్ బిల్లులు అందజేయాలని చెప్పి. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈరోజు మేము గవర్నర్ గారి దగ్గరికి వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచులను ఆదుకోవాలి, మాజీ సర్పంచులను ఆదుకోవాలి. ఈ మాజీ సర్పంచులు ఇంకా మనోవేదనకు గురికాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో పెండింగ్లో ఉన్నటువంటి